రైతులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆంజనేయులు. ఇది ఐజే మండలము ముగోన్పల్లె గ్రామం. మన హనుమంతు ఒక 7 సంవత్సరాల నుంచి మన అప్సా 80 వాడుతున్నాడు. ఈ పత్తి చేనుకి వాడడం వల్ల ఎట్లా ఉందనేది ఆయన మాటల్లోనే విందాము. చెప్పనా ఎట్లా వాడినావు, ఏ విధంగా కనిపిస్తుంది తేడా నీకు? బాగుందని ఇప్పటికైతే ఏం పర్లేదు. 6 ఏళ్ళ నేను వాడబట్టి అక్కడ మళ్ళీ మాట్లాడు, వాయిస్ వినిపించదు. 6 ఏళ్ళ నేను వాడబట్టి నేను అప్సానే వాడుతుండా. చేను ప్రతిదానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అప్సా. నువ్వు మిరప పంటకి వేస్తున్నావు, పత్తికి? మిరపకి, పత్తికి, బుడ్డలకి ప్రతి దాంట్లో ఇది లేదనే నేను ఏది మందేయను, మందు కొట్టను. ప్రతి దాంట్లో ఇది కలుపుకొనే పని చేస్తుండా. ఇప్పటికైతే నాకు పర్లేదు, ఎవరైనా వాడుకున్నచ్చు కూడా మంచిగా ఉంటుంది. దీనికి ఎన్ని మాటలు స్ప్రే చేసినావు? దీనికి ఇప్పటికి 4 సార్లు చేసిన. అడుగు మంది ఏమైనా? అడుగు మందు పిడకడ వేసలేను ఇప్పటికి. ఇప్పుడు కాబట్టి మిరపేగులు కాబట్టి మందు వేయలే. ఓన్లీ పైన ఒకటే కొట్టినావు? ఓన్లీ పైన ఒకటే. 4 సార్లు చేసిన. చేను ఇట్లా ఉంది. హైట్ బాగుంది. నీకు లాక కూడా హైట్, లాక అన్ని ప్రతిదీ మన అప్సా వాడడం వల్ల ప్రతిదీ మేలు. ఇట్లా మన దానికి పర్లేదు, వాడుకున్నచ్చు ఎవరైనా కానీ. రైతులకు అందరికి మంచిగా బ్రహ్మాండంగా. ఇట్లా అప్సా మనం ఫస్ట్ నుంచి అయినా కరెక్ట్గా వాడినామంటే పంట ఈ విధంగా ఉంటుంది. మీకు దిగుబడిలో కూడా ఏమైనా తేడా కనిపిస్తుందా? నీకు దిగుబడి కూడా తేడే. నువ్వు 7 ఏళ్ళ నుంచి వాడుతున్నావు కదా? వాడుతున్నా కదా నేను అప్పటి నుండి. ఫస్ట్ వాడకం కానుంటే నాకు దీని గురించి అర్థమైంది. అవటం ఎట్లా ఉంటుంది, గింజ అవటాను కానీ తూకం బాగా వస్తుంది, ప్రతిదానికి బాగుంటుంది. ఇట్లా మనకి ప్రతి పంటకు కూడా ఇది కానీ రైట్గా వాడుకున్నామంటే ఖచ్చితంగా నీకు పెట్టుబడి తగ్గుతుంది, దిగుబడి కూడా పెరుగుతుంది. దీని గురించి రైట్ ఇన్ఫర్మేషన్ కావాలా, ఏ పంటకి ఏ విధంగా వాడుకోవాలా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను.